చేస్తే అందరేమో దావతులు చేసుకుంటారు. మనం తీసుకపోనని ఎవ్వడు విలడు. నేను కూర తీసుకుపోయి నేనే వండుకొని తింటా. అప్పుడు నన్ను ఎవడు ఆపుతాడు? ఈ మటన్ కొట్టే మళ్ళీ కూడా ఆపుతాడా? వెంకటేష్ అన్న 50 రూపాయల కిలో మటన్ వస్తుందా? దాని తోకత్త తీసుకపో. సరే సరే మంచిదే, మంచిది. దాని తోకనే అనుకుంటా. పొద్దుననంగా వేయండు ఇంకా సత్తలేడు. సరూపా 500 రూపాయలు ఇయ్య జల్లి. పొద్దుననంగా వేణు ఒవ్వల కొంపలు కాలబెట్టచ్చు. నేను ఒవ్వల కొంపలు కాలబెడతలేను, వాళ్ళే నా కొంపలు కాలబెడుతుర్రు. ఎవరు నన్ను దావత్కి పిలుతలేరు. మరి అవును సకటన్ వాడిని నేను పిలుస్తాను. పిలిచలేరు కాబట్టి ఒక 500 రూపాయలు పోరాలతో దావత్ చేసుకుంటా. మరి ఓ ఇజ్జత్ దాకోడు నీకు లగ్గమైంది గొడ్డు గొడ్డేనుగా పోరాలతో దావత్ ఏందిరా? ఓ ఎగ్గిలి మొక్కలు నానా పోరాలతో దావత్ చేస్తేనే పురుసత్తుగా తినచ్చే. అలాకింత పులుసు వేయచ్చు, మనం ముక్కలు తినచ్చు. ఏం తెలియదు కర్రె మొక్క ఎందుకు బతుకుతున్నావే? నువ్వు అటుపోతే నేనేం తినాలా మరి? నువ్వా ఆ గడ్డి నా గడ్డి. ఎందుకు పిలిచినావు? ఎందుకు ఈ మూయేసి వేసినావు? చెప్పు ఇష్టన్నా, నేను దావత్కోలే పెద్దలతోటి. అరే నువ్వు పెద్దలతో దావత్ చేసుకుంటావు కరెక్టే. అలే పెద్ద కడుపులు మీ చిన్న కడుపులు ఆయన పైసలు సగమెత్తారు. వాళ్ళు ముక్కలు తింటారు, మీకు పులుసు పోతారు. నేను చెప్పేది నుండి నాతో ఉండురు మీరు. కానీ విషయం నీకు లగ్గమైంది కానీ నీ ఎవరు లగ్గమాట? అరే అది నేను ఎంపటుందారా? నేనే కావడా రావడితి పైసలు ఇటు. ఏ సరే గాని అరే దీంట్లో 500 తక్కువ పడుతున్నాయి, నువ్వు ఉంటావారా? విష్టన్నా అంతటి దావతద్దు, వాళ్ళ అమ్మ మంచిది కాదు. అరే నీ దగ్గర పైసలు నిజంగా ఉన్నాయా? ఉన్నాయిచ్చిరాబా, మా అమ్మ ఇచ్చిన మా తాత ఇచ్చిన పైసలు ఉన్నాయిచ్చిరాబా. నేను తీసుకొస్తా. పిసోడా అన్ని రోజులు ఒక్క తీరుంటాయారా? ఆడి చిన్న పొరుడనాయే, ఎప్పుడో వాళ్ళ అమ్మ తిట్టింది కావచ్చు. అనికి ఇంత వట్టి పులుసు పోసి ముక్కలు మనం వేద్దాం. ఓకే నువ్వు పైసలు తీసుకొని రా పో. 500 తీసుకొని రా. సరే. మా పేరు చెప్పకురో మళ్ళా నోట్లు ఉచ్చబోతుంది. సరే పో నడు. ఏ తెత్తడు వాళ్ళ మిడ్డు సపడేకుండు. నీ అక్కిట చూస్తుంది కదా. ఏమురా ఎప్పుడు లేని మా కొంప చుట్టూ తిరుగుతుండేంద్రా? ఏం లేదక్క వట్టిగా నచ్చిన ఇటు. నీకు ఇంకా లగ్గమైనా గానీ సిగ్గు లేదు మానం లేదేంద్రా? విష్ణుగా పోరాన్నతో బలే తిరుగుతున్నావేంద్రా? నీకు కొద్దిగానే సిగ్గు మానం అనిపించదారా? నాకు గన్నెత్తారా? అరే ఊర్లో వల్ల చేసుకోలేదారా? ఏ చేసుకున్నారు కానీ తాగుపోతున్నారా? ఏ కాదే తిండిపోతున్నారా? కాదే మరి దా చేసుకుంటూ తప్పురా? ఏమన్నది తప్పు. మరి ఇంకా తెలియడు. అవో అత్తుండే పైసలు పట్టుకొని. ఇగో శ్రవా పైసలు. ఈ పైసలు నీయేనా లేకపోతే మీ అమ్మాయి గిట్ట తీసుకొని వచ్చినవురా? శ్రవా నీ మీద గదే అంటున్నా. మరి నువ్వు వచ్చేది మీ అమ్మకి గిట్ట తెలియదు కదా? తెలది. సరే అరే చింటిగానికి ఫోన్ చేయరా, చికెన్ ప్రిపేర్ చేస్తాడుగా. అరే తిన్నాక ఆడ బోలు తోమాలే, ఇప్పుడు వేనాక పని చేయాలి. అర్థమైతాందా? చిన్నబా నేను చిన్నోడి గడి పనులు నాకెళ్ళి అరే నువ్వు చిన్నోనివేరా, కానీ నువ్వు పెద్దోళ్ళ కంటే ఎక్కువ తింటావు కదా బామ్మది. పని చేసుకుంటాయి ఎప్పుడు నేను పెద్దోళ్ళ నా పైసలకి ఇచ్చేయండి. విన్ని నువ్వు తినుడంత అయినాక బోళ్ళు కడుగు, నేను బోళ్ళు రాకెత్తా. నీ అబ్బాయిలు పైసలు ఇలా తోకిలే ఊరుకు ముందు వచ్చి కూర్చున్నారు. అరే ఉండమంటారు మీకు అంటారు, ఎంతసేపు పెడతారు రమ్ముచ్చట? అరే ఏం చెప్తున్నారు? పంచులో నీ అబ్బమ్మ ఒక్క 2 నిమిషాలే. మీ అమ్మకది చెప్పినావు ఇంటికాడా? చెప్పినా. అరే కూరేరా వెంకటేష్ అన్న మీ ఇద్దరు పైసలు ఇవ్వలేదండి. నీ అవన్నీ పైసలు దెంకపోతావారా? పైసలు ఏమా? ఇద్దరు కానీ అంటే మరి ఇలై. అరే ఇరా. అరే గిన్నెకి ఏమైందిరా గంటడై? ముక్క కొన్ని వేసుకుంటే తిన్న కొద్ది కొన్ని వేసుకోవాలి. తిన్న కొద్ది ఆగు. మనిషి గిన్నె అంటే మళ్ళీ తెప్పించుకుందాం కానీ. ఆరా పైసలు ఇవ్వాలని బాధపడుతున్నావారా? ఏం బాధపడతలేనే. ఏం కూర ఇది? అప్పటి నుంచి చెప్తే నాకు నేను అనిపోయినా. అరే మీ అమ్మకైతే చెప్పినావు కదరా? చెప్పినా వయసులో చెప్తే అర్థమైతలేదా? అబ్బా భలే తింటుండ్రా తిండి. అయిపోయింది నాకు కథం. విన్నా నువ్వు జుట్టు తీసినావురా? వచ్చింది అందుకని వచ్చిందిరా. మీకు సిగ్గుమానాలు ఏమన్నా ఉన్నాయారా? ఒక్కొక్కని గడ్డాలు మీసాలు వచ్చినాయి. ఇంకా పోరం దగ్గర పైసలు వసూలు చేసి డిన్నర్ ఎత్తారా? దున్నపోతులు తిన్నట్టు తింటానులేంద్రా. 500 తెచ్చిండు.
పొరడు తినే బుక్కడి బువ్వకు 500 వసూలు చేసిల్లారా ఆని ప్లేట్లు ఎన్ని ముక్కలు ఉన్నాయి మీ ప్లేట్లు ఎన్ని ముక్కలు ఇంట్లో పైసలు పోతున్నాయి పొరడాగమైతుండు ఎందుకో అనుకున్నా గిందికేనా బీర్లు గీర్లు మంచిగా తాగుతాను పొరనికి తమసావన్న పోయలే చూడు ఈ బక్కనాడిగాడు ఇంటి చుట్టూ తిరగంగానే ఏమో అనుకున్నా గిట్లా ఎత్తాడని నాకేం తెలుసు ఈ బక్కని కంటే సిగ్గు లేకపోయే ఆ కూసున్న వాళ్ళకన్నా ఉండాలే కదా అరే ఏంట్రా ఇది నీ అరే బామ్మర్దరి మేము వేయలేదారా తినలేదారా నువ్వు చెప్పురా పులిసే పోసిల్లాడు బుక్కలేడేసిల్లు నాకు ఇన్నవారా బక్కి బక్కొని చెవులు వలిపోయినట్టున్నాయి ఇక ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య 500 రూపాయలు పెడితే ఇండ్లని మంది తిందు ఈల బొందలకి ఎట్టినవేంద్ర సూతావేంద్ర కూడా గంజి పట్టుకున్నాడు నీ మంద నువ్వు తీసుకపోరా నువ్వు ఏం చెప్తున్నావు తీసుకోపో మేము కారం వేసుకొని తింటామందరం తీసుకోపో ఆ అన్నం గంజి కూడా తీసుకపోరా ఇంకెందుకు అది అరే మనకి ఇప్పుడు కూరెట్లారా? నన్ను అడ్డం పొడి కోసి ఉప్పు కారం వేసి తినులే నీకు సిగ్గులేదు నేను అప్పుడైపోయినా చిన్నపురం లాదని అరే దోస్తాడిన్నారా నువ్వే ఇస్తలు పడుకొని వస్తున్నాడు సినా నేను కూడా 200 తత్తున్నాయే ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు